నాకు అదైతే ఈజీయో అనిపిస్తుంది, సూది బెచ్చల్లోంచి దూరి వెళ్ళిపోవటమే. పక్షిరాజు గత దినాల్లో చూసుకున్నాం కదా, గూట్లో ఉన్న పిల్లల్ని ఆ పక్షిరాజు ఏం చేస్తుంది, కిందకి విసిరేస్తుంది. విసిరేసి మళ్ళీ పట్టుకుంటుంది. తర్వాత విషయం, సేఫ్ జోన్లో ఉన్న పిల్లల్ని పక్షిరాజు ఏం చేస్తుంది, కిందకి విసిరేస్తుంది. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇవాళ పక్షిరాజు అయిన దైవ సేవకులు అన్నగారు ఇలా మనల్ని వదిలిపెట్టేశారు. దాంతో మనం ఇంకెక్కువగా నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, కరాటీ నేర్చుకున్న వాడి కుమారుడు లేకపోతే వాడి శిష్యుడు ఏం నేర్చుకుంటాడు? కుంగ్ఫూ నేర్చుకుంటాడా? బాక్సింగ్ నేర్చుకుంటాడా? కరాటీయే నేర్చుకుంటాడు. దొంగ కొడుకు దొంగతనం నేర్చుకుంటాడు. పోలీసోడు ఆ ఆఫీసర్ లైన్లోకి వెళ్ళాలని చూస్తాడు. అలాగే సియోన్ అంటే వాక్యము, ప్రేమ, వీటన్నిటికి మించి ఏమిటి? సాంగ్స్. అన్నగారు సాంగ్స్ పాడుతుంటే మొన్న అక్కగారు చెప్పారు కదా, ఎవరు, తిరువురు అక్క, పరలోకమే నిజంగా దిగి వచ్చినట్టుందయ్యా, మేము చావును చూడలేదయ్యా ఆడ అని అక్క ఎన్నే నిలబడి చెప్పారు. నేను కూడా ఉన్నా ఆ రోజు. ఆ సాంగ్స్ని దాన్ని బట్టి పరలోకమే దిగి మా ముందుకు వచ్చినట్టుంది, మాకు ఏడుపు రాలేదు మీరు వచ్చిన కానుంచి అని అన్నారు. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే, దొంగోడు ఎలాగ దొంగతనం నేర్చుకుంటాడో, కరాటీ కొడుకు శిష్యుడు ఎలా కరాటీ నేర్చుకుంటాడో, అన్న శిష్యులు కదా మనం పాటలు నేర్చుకుందాం. సరే చూడండి, మనం ఆరాధన చేయబోయే ముందు కొన్ని భాగాలు చూసుకొని ఆ రీతిగా ఆరాధన చేద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదువుదాం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆ లైన్ వరకే చదువుదాం, మొదటి లైన్ వరకే. మరొకసారి చదువుకుందాం. ఇందాక కొంతమంది చదవలేదట్టుంది, మరొకసారి చదువుదాం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఒక్క లైనే కాబట్టి చిన్నగానే ఉంది కాబట్టి మూడోసారి కూడా చదువుదాం, బిగ్గరగా చదువుదాం. చివరకు, నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. సహాయం కోసం చిన్న ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడా, కృపగల నా దేవా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీవు సీయోనులో చేస్తున్న అద్భుతాలను బట్టి ప్రభువా నాయనా, నీ తండ్రి దగ్గర నువ్వు సంతోషించేవాడివిగా, నీ దేవదూతల దగ్గర సంతోషించేవాడిగా, మా ఈ సందర్భాన్ని చూపెడుతూ నువ్వు ఆనందించేవాడిగా, మా ఆరాధనలు స్వీకరించుటకు మాకన్నా ముందుగా వచ్చి కూర్చున్నవాడివిగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరిచావు, ఇంతవరకు ముందు కూడా బలపరచమని, బలహీనని నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవండి ఆ మాట ఒకసారి. ఈ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథంలో ఉంది. తర్వాత ఎక్కడుంది? ఎక్కడో రాయబడి ఉంది. మన మందిరం చుట్టూ చూసి వస్తే తెలుస్తుంది. ముందు వైపు మనకి ఇటు బజార్లో దారిలో ముందు వైపు ఉంటుంది. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఈ మాటను చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేదో సువార్త కూడికలాగా అనిపించవచ్చు. కాదు, సువార్త మాట అయినప్పటికీ ఆరాధన భాగంలో ఇది ఒక చూచి, ఆయన వైపు చూసి మన అంశం. ఏ పరిస్థితుల్లో చూడాలి, ఏ రీతిగా చూడాలి, చూస్తే ఏమవుతుంది అన్నది మన భాగం అన్నమాట. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతా. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం.
వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. తర్వాత అందరు చదవండి. చాలు, ఆయనను చూచి. చాలు, ఇవాళ మన భాగము ఇంతవరకే ఉంటుంది. జాగ్రత్తగా మనం విని దాని ప్రకారం ఆరాధన చేయటకు సిద్ధపడదాం. వీళ్ళెవరంట? దొంగలు. వీళ్ళెవరు? నేరస్తులు. వీళ్ళెవరు? బందిపోటు దొంగలు. వీరెవరు? హంతకులు. వీరెవరు? చెడిపోయిన వారు. వీరెవరు? పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులు. అటువంటి వారికి ఆ రోమా చక్రవర్తులు విధించిన శిక్ష ఏమిటయ్యా అంటే శిలువ శిక్ష. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకే ఏర్పాటు చేయబడినది కాదు శిలువ మరణం అనేది. శిలువ మరణం అనేది అప్పుడున్న రాజ్యాంగము, ఆ రోమా చక్రవర్తుల మరణ దండన ఏంటిదని అంటే శిలువ మరణం. ఎవరికైనా వేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ గోల్గొతా పర్వతం మీదకి తీసుకురాకముందే ఇద్దరిని వేసేసి ఉన్నారు కదా. అక్కడ ఆ పిలాతు దగ్గర యేసుక్రీస్తు సభ నడుస్తున్నప్పుడు సిలువల అడ్డా ఉందంట. ఒక హాల్లో సిలువలు అనేకములుగా అలా అడా ఉన్నాయంట. ఇప్పుడు మనకు ఉరిశిక్ష ఏమిటి? మనకి ఉరిశిక్ష. మరణశిక్ష ఏమిటి? మనకి ఉరిశిక్ష. ఒకప్పుడు మనం గత వారంలో కూడా చూసుకున్నాం. ఒకప్పుడు ఏంటి? సింహాల బోన్లో వేయటం. ఒకప్పుడు ఏమిటి? అగ్నిగుండంలో పడవేయటం. అంతే కదా, గుర్తుకొస్తున్నాయి కదా ఇవన్నీ. ఒకప్పుడు దానియేలు కాలంలో ఏముంది? సింహాల బోన్లో. తర్వాత అంతకుముందు అగ్నిగుండంలో. అంతకుముందు కత్తివాతము. సౌలు అమాలేకులు పాపాత్ములు కనుక వారిని కత్తివాతము చేత హతము చేయని ఆజ్ఞాపించినప్పుడు ఆ రీతిగా పోయి హతం చేశాడు. అంతకుముందు జలప్రలయము, ఆ తర్వాత ఆకాశం నుంచి అగ్ని. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటంటే ఒక తాడు, ఆ తాడుకి మన మెడని బిగించేసి ఊరేయటం. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఉన్నది ఏమిటయ్యానంటే శిలువ మరణం. ఇక అదే మరణశిక్ష. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికి ఎటువంటి శిక్ష? మరణానికి అతి సమీపంగా ఉన్నారు. మరణశిక్షకు పాత్రులు వాళ్ళు. ఎందుకు? వారు చేసిన దానిని బట్టి వారు మరణానికి అతి పాత్రులుగా ఉన్నారు. అప్పుడు వారిలో ఒకడు, ఇద్దరున్నారు. అయితే ఇద్దరు చూశారు కదా అని దీంట్లో చూసి చెప్పొచ్చు, బైబిల్లో చూసి చెప్పొచ్చు. ఆ చూడటం వేరు. నిశ్చయముగా నీవు చచ్చెదవు అని అన్నప్పుడు అతను ఏడున్నాడు? మానవుడు ఎక్కడున్నాడు? ఓ మానవుడా నీవు ఎక్కడంటే ఎక్కడున్నాడు? అయ్యా నేను భయపడి నీ స్వరము వినినప్పుడు దాక్కుంటిని అంటే అప్పుడు చచ్చిపోయాడు మనిషి. ఆత్మీయంగా చచ్చిపోయాడు. భౌతికంగా బతికుంటే అది వేస్ట్గా, అది కట్టే, అది పడవేయాల్సిందే. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటే అది లెక్క. ఆత్మీయంగా నీ బలహీనతగా ఉంటే అది లెక్కించాల్సింది కాదు. అది మన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుకునేది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తులు ఏం కాబోతున్నారు? మరణానికి అతి సమీపంగా ఉన్నారు. ఒక్క వ్యక్తి మాత్రమే ఎవరి వైపు చూశారు? ఆయన వైపు చూశాడు. రెండో వాడు కూడా చూశాడు కానీ ఆత్మీయంగా చూడలేదు అతను. ఎందుకు చూశాడు? తిట్టడానికి చూశాడు, దూషించడానికి చూశాడు, ఇంకా కించపరచడానికి చూశాడు. అతని స్టైల్లో అతను మాట్లాడాడు. కానీ రెండో వాడు మాత్రము ఆత్మీయమైన నేత్రాలతో అయ్యా అని అతని వైపు చూశాడు. చూసి ఏమయ్యాడో తర్వాత చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 23వ వచనం చూడండి ముందు. చాలు చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలు ఒక మొరబెడుతున్నారు. ఎక్కడున్నారు వారు? ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారికి ఒక కష్టం వచ్చింది, వారి మీదకి ఒక భారమైన పనులు వచ్చేసాయి. వారిని వెట్టి చాకిరిగా ఉపయోగించుకుంటున్నారు.
అటువంటి పరిస్థితుల్లో వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మొర విని, చూడండి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 23వ వచనం, 2:23. ఆ 24 చదువుతామండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. చాలు. తర్వాత 3వ 3:1. హోరేబునకు చాలు. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలంట ఐగుప్తులో ఉండినప్పుడు వారు బహుహింస పొందుతున్నారు, బహు బాధపడుతున్నారు, బహు కష్టపడుతున్నారు. అప్పుడు వారు యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తే వారి మొర విని యెహోవా దేవుడు ఏం చేశాడు? మోషేకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? తన మామ పశువుల్ని మేపుకుంటూ ఒక హోరేబు పర్వతం మీద నిల్చున్నాడు. అంత దూరంలో, సమీపంగా అంత దూరంలో చూసినప్పుడు ఒక పొద మండుచున్నది. అరే, ఈ పొద మండుచున్నది, ఆ పచ్చగానే ఉన్నది. అది చూసినప్పుడు ఏం కాలిపోయినట్లేదు, ఒడబడినట్లేదు, కింద పడిపోయినట్లేదు, నేలగూలినట్లేదు. ఇది ఎట్లా సాధ్యమైందని ఈ మోషే ఆ దగ్గరికి వెళ్దాము అని అది సమీపంగా వెళ్తున్నప్పుడు దేవుని స్వరము ఆ మంటలోంచి వినపడుద్ది, ఆ పొదలోంచి వినపడుద్ది. ఇదంతా మీకు తెలిసిందే కదా, తెలీదా? తెలిస్తే ఎట్లా ఓపండి, తెలియదంటే ఎట్లా ఓపండి, బోరు కొడితే ఇట్లానండి, ల్యాగ్ అవుతుంటే ఇట్లానండి, నేను సరి చేసుకుంటా, ఇంక జాలేనంటే ఇట్లా నీరసంగా ఉండండి, నేను సరి చేసుకుని క్లోజ్ చేసుకుంటా. సరే, ఇప్పుడు ఆ పొదలో నుంచి ఒక శబ్దం, ఒక స్వరం వినపడుతుంది. ఏమని? నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు విప్పు. ఆ రీతిగానే చెప్పులు విప్పాడు. ఇప్పుడు ఏం చేయాలయ్యా? నువ్వు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీల్ని విడిపించి ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశింపజేయాలి, వారిని ఆ రీతిగా నడిపించాలి అని తనకు ఒక బాధ్యత చెబుతాడు. అయ్యా, నేను నత్తివాణ్ణి, లేకపోతే నాకు మాట రాదు, నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు ప్రాస తెలీదు, గ్రాంధికం తెలీదు, లాంగ్వేజ్ లేదు, స్వరము లేదని మొత్తుకుంటుంటే, నీ అన్న ఉన్నాడు కదా, ఎవరు? అహరోను ఉన్నాడు కదా, అతను నీకు జత చేస్తాని అహరోను మోషేలు ఎక్కడికి పోతారు? ఫరో దగ్గరికి పోతారు. ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గరికి పోతారు. ఫరో దగ్గరికి పోయినప్పుడు ఫరో రాజు దగ్గర ఏమంటారు? ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో ఉత్సవము చేయుటకు ఐగుప్తులో బందీలుగా ఉండిన ఇజ్రాయేలీలను విడిపించుము. ఎవరినయ్యా? ఎవరంటున్నారు? మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు అరణ్యంలో ఉత్సవం చేయుటకు. ఎవరు ఉత్సవం చేయాలి? ఇజ్రాయేలీలు. వారు ఎక్కడున్నారు? ఫరో చేతి కింద ఉన్నారు. వారు ఎక్కడున్నారు? ఫరో చేతి కింద ఉన్నారు. రా అన్న, ఈ వాక్యం చాలు, ఈ పాటలు చాలు, ఈ సియోను చాలు, రా అంటే నువ్వు వస్తావేమో, రా కంటే మరి ఇంకో మందిరం ఇంకో చోటికి పోదామంటే వస్తావేమో, కానీ అలా తీసుకెళ్ళటానికి వీల్లేదు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఫరో ఉన్నాడు. అతను కఠినమైన శిక్ష ఉంటుంది. అలా వెళ్ళిన వాడికి, తీసుకెళ్ళిన వాడికి భయంకరమైన దండన ఉంటుంది. కనుక అతను పర్మిషన్ కావాలి. ఎవరు పర్మిషను? ఫరో పర్మిషన్ కావాలి. అందుకే మోషే, అహరోనులు వెళ్ళారు. మోషే మాట్లాడుతున్నాడు, అహరోను ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. ఈయన నత్తిగా మాట్లాడవచ్చు. ఆ ముందున్న సందర్భాన్ని బట్టి అతను క్లారిటీ ఇస్తున్నాడు. అయితే యెహోవా దేవునికి అరణ్యంలో ఉత్సవం చేయుటకు ఇజ్రాయేలీలు నీ దగ్గర బందీగా ఉన్నారుగా, ఇజ్రాయేలీల్ని విడిపించు, మేము తీసుకొని వెళ్ళి యెహోవా దేవుడికి అరణ్యంలో ఉత్సవం చేయాలి అని చెప్పినప్పుడు అతను ఏమంటాడు? చూడండి, నిర్గమకాండం 5:2. ఫరో నేను అతని మాట విని చాలు చూడు, మోషే, అహరోనులు యెహోవా చెప్పిన మాట ప్రకారము ఫరో దగ్గరకు వచ్చారు. అయ్యా, అరణ్యంలో యెహోవాను
ఉత్సవము చేయుటకు ఇజ్రాయేలీల్ని తీసుకెళ్ళాలి, మేము ఇప్పుడు పంపించండి, నీ చేతి కింద ఉన్నారు కదా, నీ కట్టడిలో ఉన్నారు కదా, వారిని పంపించండి, మేము తీసుకెళ్ళాలి, ఆయనకి ఉత్సవం చేయాలి, అరణ్యంలో వీళ్ళని తీసుకొని రావాలి. దేవుడు చెప్పాడు ఈ మాట అంటే, ఎవడా దేవుడు? యెహోవా ఎవడు అని అంటున్నాడు. ఇంతవరకు అట్లా ఉంచండి. ఇప్పటివరకు అర్థమైంది కదా. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉండినప్పుడు బందీఖానాలో ఉన్నారు అంటే హింసలో ఉన్నారు, అంటే బాధింపబడుతూ ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వేదనకరమైన స్థితిలో ఉన్నారు. వారు మొరపెట్టగా యెహోవా వారి మొర విని ఈ మోషేకి దర్శనమిచ్చి నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించు, ఆ బందీఖానంలోంచి వాళ్ళని విడిపించాలంటే ఫరో దగ్గరికి వెళ్ళాలి, మీరు ఇలా మాట్లాడాలి. ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఫరో అంటాడు, యెహోవా ఎవడు అని మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మా పాప ఉంది, నేను పలాని మెడికల్ షాప్ కాడికి పోయి పలాని మందులన్నీ రాసి ఇచ్చా. పలాని మెడిసిన్ అమ్మ క్రెడిట్ తీసుకురా లేకపోతే తీసుకొనిరా అని అంటే, మా అమ్మాయి పోయి పలాని సాంబశివరావు గారు మా డాడీ ఈ మందులు ఇమ్మన్నారు అని అంటే, సాంబశివరావు ఎవడు, ఈదులు కూడా ఏడా అని అంటే కష్టమైపోద్ది అతనికి. ఇప్పుడు అదే రీతిగా ఈ బైబిల్లో కూడా ఉంచబడింది ఏంటంటే, అదే సిద్ధాంతం ప్రకారం ఏముంది, ఆ ఫరోకి ఏం చూపెట్టారు వాళ్ళు? యెహోవా దేవుడు మోషే ఏం చూపెట్టారు? చుక్కలు చూపెట్టారు. తర్వాత అతన్ని టార్చర్ చేయటం మొదలుపెట్టారు. ఎవరిని? ఫరోని. అందునిమిత్తమే 10 తెగుళ్ళు రప్పించారు. ఎందు నిమిత్తము? యెహోవా ఎవడు, నేనెందుకు పంపించాలి అని అతను ఆ మాట అన్నందుకు, ఓహో నీ పని ఎట్లుందా, యెహోవా ఎవడో నువ్వు చూడాలి కదా, నువ్వు చూస్తూ ఉండు చిన్న, నీకు కనిపిస్తుంది సినిమా, నీకు ఉంటుంది చుక్కలు, నీకు చూపిస్తాం, అవి చూపించినాకనే నీ చేతులతో నువ్వే పంపిస్తావు చూడు అని యెహోవా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ఆ 10 తెగుళ్ళు రప్పిస్తారు. ఆ 10 తెగుళ్ళు మనందరికీ పరిచయమే, బైబిల్ చూడాల్సిన అవసరం లేదు, టక్ పైన చెప్పుకుంటూ పోతా, తర్వాత మనకు భాగం ఉంది కాబట్టి. చూడండి, మొదటిది ఒకటి చెప్పండి. ఏటిని కొట్టగా అది రక్తముగా, ఆ ఐగుప్తు దేశంలో నీరంతా ఏమైపోయింది? ఇప్పుడు రక్తముగా మార్చబడింది. ఇప్పుడు తాగటానికి నీళ్ళు, కడుక్కోవటానికి నీళ్ళు, స్నానం చేయడానికి నీళ్ళు, పుక్కులిచ్చే దేనికి నీళ్ళు. రక్తంతో ఏం చేస్తారు? ఏమి చేయలేము రక్తంతో. ఎంత రక్తం మనకు బిందెలు ఉన్నా ఏమి చేయలేము. అటువంటి పరిస్థితి ఎవరిది వచ్చేసింది? ఐగుప్తీయులది వచ్చేసింది. తర్వాత రెండోది, కప్పలను రప్పించాడు. కప్పలు రప్పిస్తే ఆ కప్పలు ఏమన్నా, ఇప్పుడు మనకి కప్పలు ఉన్నాయి, ఇది కప్పల సీజనే కదన్నా. కప్పలు చిన్న కప్పలు, పెద్ద కప్పలు, పురుగులు తినడానికి దీపావళి దసరా ఈ లైన్లో వస్తుంటాయి. ఆ కప్పల కోసం పాములు కూడా వస్తుంటాయి, మన ఇళ్ళ చుట్టే తిరుగుతుంటాయి. ఇప్పుడు ఆ కప్పలు ఏడున్నాయి? బయట ఉంటాయి వాస్తవంగా అయితే. ఎక్కడ బాత్రూముల పక్కనో, ఆ చెట్ల పక్కనో, ఆ పార్కింగ్ కాడనో ఉండాలి కప్పలంటే. కానీ ఆ కప్పలు ఎలా వచ్చాయి? ఇళ్లలోకి వచ్చాయా? సరే, ఆ మూలలు ఉంటాయా? పోనీ అట్ట కాదు, మీద పడ్డాయి, మీదకి వచ్చాయి. ఒకటిని దులుపుకుంటుంటే 4 వచ్చాయి. ఈ రీతిగా ఇబ్బంది పడుతున్నాయి. అబ్బా ఇది ఎక్కడ గోలరాని. తర్వాత మూడోది చూడండి, ధూళిని కొట్టగా ఆ ధూళి ఆ దేశం అంతటా ఏమైంది? పేలైపోయాయి. ధూళిని కొట్టగా ఆ దేశమంతటా పేలైపోయినా. దేశమంతటా పేలంటే అవి తల్ల ఉండే పేలులా కాదు. సరే, తల్ల ఉంటే ఒక లిమిట్గా ఉన్నాయి అనుకోవచ్చు, ఆ రీతిగా కాదు. శరీరం మీద, తినే పదార్థాల మీద, కూర్చుని బెంచీల మీద, ప్రతి చోట పేలు విస్తారంగా ప్రబలిని. తర్వాత ఈగలు వచ్చేసినాయి. ఈగలు ఒక ఈగ వస్తేనే మనకు నిద్ర పట్టదు, ఒక ఈగ వస్తేనే డిస్టర్బ్ అవుతుంటాం, దాన్ని అటుకొట్టి మన చెంపలు మనమే వాంచుకుంటాం. కానీ ఇవి అట్ట కాదు, కొన్ని వేలల్లో కోట్లలో ఒక మనిషి చుట్టూ ఈగలు తిరుగుతున్నాయి. ముందు ప్రపంచం, ముందు రోడ్డు అవుపడకుండానే ఈగలు సమూహమే అవుపడేటట్టుగా వచ్చింది. అది ఒక టార్చర్. తర్వాత ఐదోది, యెహోవా బాహుబలము ఏం చేసిందంట? పశువులను నాశనము చేసిను. ఇవన్నీ తెలిసి కూడా చెప్పలేకపోతున్నారు. యెహోవా బాహుబలము పశువులను నాశనం చేసే అంట. తర్వాత ఆరోది, సన్నపు ధూళి, ఆవపు బుగ్గి ఏం చేసింది? పొక్కుల్ని, దద్దుర్ని రప్పించింది మనుషుల మీదకి.
ఆవపు బుగ్గి ఏం చేసింది? సన్నపు ధూళి, పొక్కులు, దద్దుర్లు, గజ్జి, చీదర, భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండాల్సి వచ్చింది. ఎవరు? ఐగుప్తీయులు. అది ఐగుప్తీయులు. తర్వాత 7వది చూస్తే వడగండ్లు, వడగండ్లు, ఉరుములు, ఇంకా పిడుగులు. వడగండ్లు, ఉరుములు, పిడుగులు. ఇంకా ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. సరే 8వది చూస్తే మిడతలు వచ్చేసినాయి. 8వది చూస్తే మిడతలు వచ్చేసినాయి. తర్వాత 9వది కటిక చీకటి. చీకటి అంటే చీకటి కాదు, కటిక చీకటి. మన ముందేమున్నదో మన చెయ్యి ఇట్లా పెట్టుకుంటే ఆ చెయ్యి కూడా ఊపడినంత చీకటిలో ఉంది. ఆ చీకటిలో ఎవడెటు పోతుండో అర్థం కాదు. ఆ లైట్లు ఉంటాయి కదా, లైట్లు లేనప్పుడే చీకటి అంటాం, లైట్ ఉంటే చీకటి ఎందుకు అంటాం? అందుకే ఆ దేశం అంతా ఏమైంది? మొత్తం చీకటితో ఎవరినెవరు గుర్తుపట్టలేక వాళ్ళ ప్రదేశంలో తిరగలేని పరిస్థితుల్లో గుడ్డోడు దేవులాడినట్టుగా దేవులాడాల్సిన పరిస్థితి. లాస్ట్గా 10వది తొలి సంతానము ఏమైంది? మరణించారు. ఎవరి సంతానము? ఐగుప్తీయుల సంతానము. ఐగుప్తీయుల తొలి సంతానము నశించిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులోనే ఉన్నారు. ఇవన్నీ 10 తెగుళ్ళు ఇజ్రాయేలీలకి అంటలేదు, ఇజ్రాయేలీలకి రాలేదు. రాకుండా ఐగుప్తీయులకు మాత్రమే వచ్చింది. వీరందరూ ఉన్నది ఒక చోటే. వాస్తవంగా మనం కొంతమంది ఉన్నాం కదా, అందరం ఒక చోట బయట ఆ చెట్టు కింద నిలబడ్డాం. వర్షం వస్తుంది, నా మీద పడి, నీ మీద పడి, అందరి మీద పడుద్ది, అందరినీ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా తడుపుద్ది కదా. అలా కాకుండా అక్కడ ఏముంది? ఇజ్రాయేలీలకి ఎటువంటి నష్టము, ఎటువంటి పేలు, ఎటువంటి అగ్ని, ఎటువంటి ధూళి, ఎటువంటి గజ్జి, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి నష్టము జరగకుండా వారు వారి మధ్యలోనే ఉంటున్నారు. ఐగుప్తీయులు మాత్రము ఈ 10 తెగుళ్ళకి బలైపోతున్నారు. ఎందుకు? దేవుడు యెహోవా ఎవడు, యెహోవా ఎవడు అని నా మాట ప్రకారము ఐగుప్తీయులు అందరూ ఏమవుతున్నారు? ఇబ్బందులు పడుతున్నారు. ఇజ్రాయేలీలు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు, కానీ ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుంచి వారిని విడిపించిన నిమిత్తము ఈ రాజు దగ్గరికి పోయి, అయ్యా యెహోవాకి ఉత్సవం చేయాలి కనుక ఇజ్రాయేలీని విడిపించుంటే ఆ యెహోవా దేవుడు ఎవరు, నేనెందుకు పంపించాలంటే అతనికి ఒక టార్చర్ మొదలైంది ఈ 10 తెగుళ్ళ ద్వారా. అయిపోయిందా? మన అంశము ఇది వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది, కానీ ఆరాధన అంశం ఇది కాదు. ఆరాధనలో మనం ఎంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన లక్ష్యం ఎవరు? మనం ఆరాధన చేయడానికి ఎవరు నమూనాగా తీసుకోవాలి? ఇజ్రాయేలీల్ని తీసుకోవాలి. ఫరోని కాదు, ఫరోకి వచ్చిన నష్టం కాదు, ఫరోకి వచ్చిన ఇబ్బంది కాదు, ఫరో మీద పడ్డ పేలు కాదు, అతని మీద ఈగలు కాదు, అతని మీద కప్పలు కాదు, అతని మరణము కాదు, అతని పిల్లల మరణము కాదు. ఏం తీసుకోవాలి? ఇజ్రాయేలీలు అక్కడ ఉన్నారు. ఆ ఇజ్రాయేలీల్ని ఐగుప్తు రాజు నుంచి, ఆ ఫరో నుంచి విడిపించు నిమిత్తము ఫరోకి ఇంత టార్గెట్ చూపెట్టారు కదా. అంత టార్గెట్ చూపెట్టి ఆ ఇజ్రాయేలీల్ని బయటికి రప్పించి, వాడికి బుద్ధి వచ్చింది, వాడు సారీ చెప్పుకుంటాడు, తర్వాత బయటికి పంపిస్తారు. సరే బయటికి వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేలీల కొరకు మోషే అహరోనులు చేసిన కొన్ని మంచి పనులు, మళ్ళీ 10 మేళ్ళు ఉంటాయి. 10 మేళ్ళు ఉంటే టైం మరి పొడిగించడం బాగోదు, కానీ కొన్ని చూద్దాం. దాంట్లో ఏంది? నీరు లేనప్పుడు బండను కొట్టగా వారికి ఏమొచ్చింది? నీరు వచ్చింది. ఆ దినము వారు చచ్చిపోవాల్సిన వారు, ఆ దినము వారు మరణానికి పాత్రులు. అయ్యా ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ ద్రాక్షాలు లేవు, ఇక్కడ తినడానికి అంజూరాలు లేవు, మమ్మల్ని చంపుటకు వీటికి తెచ్చావంటే మీకోసం నీళ్ళు తెప్పించాలనా అని ఈ మోషే అహరోనులు ఏం చేశారో ఒక బండను కొట్టగా ఆ బండలోంచి నీరు వచ్చాయి. ఆ నీరు తాగారు. అది ఒక అద్భుతమే కదా. లేకపోతే ఆ దినం కష్టాల పాలైపోయేటోళ్ళే కదా. సరే, ఆకాశం నుంచి ఏం కురిపించారు? మన్నాను కురిపించారు. అబ్బా ఎంత బాగుంది మన్నా, అబ్బా ఎంత మాధుర్యం ఉంది, ఎంత రమ్యం, ఎంత అందంగా, ఎంత రుచిగా, ఎంత పౌష్టికంగా ఉంది, ఎంత బలంగా ఉంది అని దాన్ని ఆస్వాదించుకుంటూ తిన్న సమయం అది. ఈ సమయాన్ని గుర్తుంచుకోండి. దాన్ని, ఆ మన్నాని ఆస్వాదించుకుంటూ తినిన సమయము, ఆనందంతో తీసుకున్న సమయము. తర్వాత పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభం. ఎవరి కోసము? ఇజ్రాయేలీల కోసమే. ఇజ్రాయేలీల కోసము మోషే అహరోనులు యెహోవాతో ఆ క్రియలు చేయించారు. ఆ తర్వాత ఎర్ర సముద్రమును 2 పాయలుగా
చేశారు. చాలు, ఈ మళ్ళీ 10 చెప్పుకుంటే ఆ పైన 10 కింద 10 మన అంశం వేరుగా లాంగ్ అవుతుంది. ఆల్రెడీ అర్థమైపోయింది. కొంతమంది కళ్ళు అప్పుడే మూసుకుపోతూనే ఉన్నాయి. సరే చూడండి, ఈ అద్భుతాలన్నీ చేశారు. వారికి, ఎవరికి? కర్కోటకుడైన రాక్షసుడైన ఫరోకి బుద్ధి చెప్పు నిమిత్తము 10 తెగుళ్ళు వారి మీదకి రప్పించారు. ఆ తర్వాత వీరిని క్షేమకరంగా నడిపించు నిమిత్తము వీరికి ఆహారము, నీరు, మంచి భోజనము, తర్వాత మేఘస్తంభం, రాత్రి ఇబ్బంది పడకుండా, పగులు ఇబ్బంది పడకుండా, మంచి వాతావరణాన్ని, ఎర్ర సముద్రం అడ్డం వస్తే వెనక శత్రువులు ఉన్నారు, ఎనికిపోవటానికి వీల్లేదు, ముందేమో సముద్రం ఉంది, దారి లేదు, ఏ రీతికి వెళ్ళాలని అప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేల మీద వారిని నడిపించిన ఒక మహా అద్భుతం అది. ఇన్ని అద్భుతాలు, ఇంత వారు బందీఖానాలో ఉండినప్పుడు వారిని విడిపించటానికి ఇంత ప్రయత్నము, ఇంత వారి మీదకి తెగుళ్ళు రప్పించి ఇంత మేలులు చేస్తే, ఇప్పుడు చూడండి, కీర్తనలు 78 13 నుంచి 13 చదువు. కీర్తనలు 78వ కీర్తన. ఆయనను ఇప్పుడు ఏం చదివినాం? బండ నుంచి నీళ్లు రప్పించారు, నీళ్లు తాగారు, ఆహారం వచ్చింది, మేఘస్తంభం వచ్చింది, అగ్నిస్తంభం వచ్చింది, ఆ ఆపద నుంచి 2 పాయలుగా చీల్చబడింది, ఆపదల నుంచి మంచి సంతోషంగా పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. అయినను ఇంత చేస్తే ఏమింత? నా శత్రువుని సర్వనాశనం చేసి, ఎవరిని? ఇజ్రాయేలీల శత్రువుని ఫరోని సర్వనాశనం 10 తెగుళ్ళు అతని మీదకి రప్పించి వారిని విడిపించి నడిపించే ఈ ప్రయాణంలో మన్నాను కురిపిస్తే, అబ్బా మన్నా భలేగుందే, ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారం ఇది, అది మన కోసం వచ్చింది. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు, మోషే ఎంత గొప్పవాడు, అహరోన్ ఎంత గొప్పవాడు అనిన వారు ఏమంటున్నారు ఇప్పుడు? ఏం భోజనం ఇది? దేన్ని బట్టి అనేది? మన్నాని బట్టి ఏమంటున్నారు? చూడండి సంఖ్యాకాండము 21వ అధ్యాయం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం. ఏందంట? మార్గాయసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లిన కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిచారము లేని ఏమిటంట? ఆ లైన్ చదవండి మరి ఒకసారి. సవిచారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదంట. ఏ అన్నం అండి? మళ్ళీ ఎవరైనా వండుకొని పోయి ఇచ్చారా వాళ్ళకి? లేదు. మొదట ఏ రీతిగా అయితే ఆహారం ఆకాశం నుంచి వచ్చిందో, ఏ రీతిగా అయితే మన్నాను తిన్నారో, లాస్ట్ వరకు కూడా అదే. అయితే మొదట్లోనైతే అబ్బా ఎంత మాధుర్యముగా ఉంది ఈ ఆహారము, ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది, చాలా బాగుంది, ఇక పదండి నాకు బలం వచ్చింది, ఎంత దూరమైన నడుద్దాం అన్న వారు ఇప్పుడు ఏమంటున్నారు? సవిచారము లేని ఈ ఆహారము మాకు అసహ్యమైనదంట. చదవండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. చాలు.
చూడండి, ఇప్పుడు మొదటి నుంచి వద్దాం మళ్ళీ. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఐగుప్తు రాజు ఫరో. అయితే ఈ ఐగుప్తీయులు ఈ ఫరో బానిసత్వం కింద ఉన్నారు, బాధింపబడుతున్నారు, వేధింపబడుతున్నారు, రోదనకరమైన స్థితిలో ఉండి యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా ఆ మొర విని మోషేని పిలిచి వారిని విడిపించు అక్కడి నుంచి అంటే, మోషే అహరోనులు ఫరో దగ్గరికి పోతే, అయ్యా అరణ్యంలో యెహోవాకు ఉత్సవం చేయుటకు ఇజ్రాయేలీని విడిపించాలి, ఇజ్రాయేలుని పంపించు అన్నప్పుడు, యెహోవా ఎవడు అని ఆ ఫరో అనినప్పుడు, అట్లుందా నీకు యెహోవాని పరిచయం చేస్తాం ఉండు అని అతని మీదకి 10 తెగుళ్ళు రప్పించి అతని నుంచి ఇజ్రాయేలీని విడిపించి క్షేమకరమైన ప్రదేశంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఆ బండను కొట్టగా నీరు, శ్రేష్టమైన నీరు తాపించి ఆ చల్లటి వాతావరణంలో ఆ శత్రువు నుంచి తప్పించిన నిమిత్తం సముద్రాన్ని 2 పాయలుగా చేసి అటువంటి క్షేమకరమైన సేఫ్ జోన్లో వారిని నడిపిస్తుంటే వారేం చేశారు? ఏమన్నాం ఇది రుచి లేదు, పసి లేదు, సవిసారము లేని ఆహారం. ఏం ఆహారము? దీంట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, మసాలా ఉందా, అల్లం పేస్ట్ ఉందా, ఏంది ఇది? నాలుక చచ్చిపోయింది తిని అంట. ఏమైంది వారికి? మన్నా కూడా చేదైపోయిందంట. ఇప్పుడు ఆ రీతిగా మాట్లాడినప్పుడు యెహోవా ఏం చేశారు? తాపకరమైన సర్పాలని వారి మధ్య వదిలారు. తాపకరమైన సర్పాలు వారి మధ్య వదిలినప్పుడు ఆ తాపకరమైన సర్పాల చేత వారు కాటు తిని ఏమయ్యారు? చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఈ కొంతమంది బ్రతికున్నారు కదా, వారు చావు నుంచి తప్పించు నిమిత్తము వారు మళ్ళీ ఎవరి దగ్గరికి? మళ్ళీ మోషే దగ్గరికి వస్తారు. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా తాపకరమైన సర్పాలు, యెహోవా దేవుడు మా అవివేకం వల్ల ఈ మధ్యలోకి వదలటం వల్ల అవి మమ్మల్ని కాటు వేశాయి. ఆ విషయం ద్వారా మేము చచ్చిపోయినాము, చాలామంది చచ్చిపోయారు, ఇక మేము కూడా చచ్చిపోతున్నాం, మమ్మల్ని బ్రతికించు. ఒక ప్లాన్ అయ్యి ఒక దేవుణ్ణి వేడుకొని అంటే, అప్పుడు యెహోవా దేవుణ్ణి వేడుకుంటే యెహోవా దేవుడు చెప్పే మాట చూడండి, 8వ వచనం. ఇది మన అంశంగా. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి, వినండి ఇది, నీవు తాపకరమైన సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును. ఈ లైన్ అందరు చదవండి. 21వ అధ్యాయం 8వ వచనం. ఈ 9వ వచనం పైన ఉంటుంది యువతల పేజీ లైన్లో. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. చాలు చూడండి, ఈ జనము మొదటిగా వచ్చినప్పుడు అబ్బా బాగుంది, మంచి సంతోషకరమైన వాతావరణం, మమ్మల్ని ఆ భయంకరమైన పరిస్థితుల్లోంచి రప్పించినందుకు దేవుడు ఎంత గొప్పవాడు, ఆ పని చేస్తున్న దైవ సేవకులైన మీరు మోషే అహరోనులు మీరెంత గొప్పవాళ్ళు, మీ మాట వింటాం, మీ క్రమంగా ఉంటాం, మీకు లొంగిపోతామని రాను వాళ్ళ ప్రవర్తన ఏమైపోయింది? కఠినంగా మార్చబడింది, విరోధులుగా మార్చబడింది, వ్యతిరేకంగా మార్చబడింది. ఎవరికి? దేవునికే. వాడన్నాడు, ఫరో అన్నాడు, ఏమన్నాడు? అసలు యెహోవా ఎవడంటే యెహోవా ఎవడో కనపడ్డాడు, వాళ్ళకి కనపడ్డాడు. తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? ఎవరు? ఇజ్రాయేలీలు ఇప్పుడు అంటున్నారు, ఏమంటున్నారు? చవిచారము లేని భోజనం పెట్టి మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా అని దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడారు, అసహ్యంగా హేయకరంగా మాట్లాడారు, యాంటీగా మాట్లాడారు. అప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యకి తాపకరమైన సర్పాలను వదిలితే అప్పుడు ఆ తాపకరమైన సర్పాల చేత వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు ఈ బ్రతికున్న వారు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా హెల్ప్ చేయి, ప్లీజ్ హెల్ప్, ఇంతకాలం నడిపించావు కదా, 40 సంవత్సరాలు దగ్గరగా అయింది కదా, సరే ఇప్పుడు మమ్మల్ని విడిపించు, ఇంకొంత దూరం అయితే మన కానాన్ ఉంది, మనం వెళ్ళిపోతాం అని వీళ్ళు వేడుకుంటే, అప్పుడు యెహోవా దేవుడి దగ్గరికి మోషే వీళ్ళ గోడును తీసుకొచ్చి అక్కడ బోర్లు ఇచ్చినప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడు? అయ్యా నువ్వు చదవండి 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునెను. తర్వాత 9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు
సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున చాలు. అర్థమైపోయింది. ఇక సాలిస్తే చాలు, నాకు ఆరాధన భాగం దొరికింది, నేను ఆరాధన చేసేస్తా అంటున్నారు కదా అన్న ఆలోచన వచ్చేస్తుంది కదా. అలాగే రావాలి. ఇప్పుడు బండి మీద పోతుంటాం, లేదా బస్సులో పోతుంటాం, లేదా కారులో పోతుంటాం. మాకు ఇంతకుముందు ఏమనిపించేదంటే జగ్గేపేట ఆ ప్రాంతంలో మేము మంగళ అవతల పాపేపాలెంలో ఉండినప్పుడు గౌరారం అనే దగ్గర సమీపంగా ఉన్నది ఒక ఊరుంది, మా అమ్మమ్మ గారు ఊరు. ఆ ఊర్లో అప్పుడు ఆర్టీసీ బస్సు రోజుకు ఒకటో రెండో తిరిగి ఒక రోజు ప్రయాణం పట్టేది. ఆ 12 కిలోమీటర్ల దూరమే. రోజంతా ఉదయం బయలుదేరితే సాయంత్రానికి పూట గగ్గను కేవీఆర్ బస్సులు ఉండేవి అప్పుడు గౌరారానికి. ఆ గౌరారం చిల్లకల్లు కొంగరమల్లయ్య గట్టు వచ్చింది, ఆ కాలువ కట్ట వచ్చింది, కాలువ అడ్డంగా వచ్చిందంటే మేము ఇంకా సీట్లోంచి లేస్తుంటాం. సీట్లోంచి లేచి ఎక్కడికి డోర్ దగ్గరికి పోతుంటాం. డోర్ తీయకముందే మనమే నెట్టేస్తుంటాం. బస్సు ఆగకముందే లటక్కులు దిగిపోతుంటాం. దిగిపోయి అమ్మమ్మ గారి ఇంటికి పోయి సంతోషంగా ఉంటాము. ఇప్పుడు వీరి పరిస్థితి చూడండి. ఆరాధన చేసే విధానం కూడా అలాగే ఉండాలి. ఆరాధన అంశం అయిపోతుంది. నేను చేస్తా, ఇక ముందుకెళ్తా. మన ఊరి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉత్సాహం ఉంటుంది, అలాగే ఆరాధన చేయాలి. నాకు అంశం దొరికింది, నేను ప్రార్థన చేయగలను, నేను ఆరాధన చేయగలను, నేను విన్నాను అనే ఉత్సాహం అనేది మనలో ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును ఏ రీతిగా నిదానించి చూచినందున బ్రతికెను. చూడండి, ఇజ్రాయేలీలు బందీఖానాలో అంటే ఐగుప్తులో అంటే భయంకరమైన పరిస్థితిలో ఫరో చేతుల కింద ఉండినప్పుడు వారు మొరబెట్టుకున్నప్పుడు మోషే వారిని విడిపించినప్పుడు మోషేకి యెహోవాకి విరోధముగా మాట్లాడినప్పుడు వారికి మరణం వచ్చింది. మరణించిన వారు అయ్యా వీరు ఎలా బ్రతకాలి, వీరు తప్పులు తెలుసుకున్నారు, వీరిని ఏం చేద్దామనంటే నువ్వు ఒక ఇత్తడి సర్పం చెయ్యి. ఏం చేయాలయ్యా? చేసి ఒక కొయ్యకు తగిలి ఇత్తడి సర్పం ఒకటి చేసి ఒక కొయ్యకు తగిలిచ్చయ్యా. వీళ్ళందరూ ఇక్కడ పడి ఉన్నారు కదా, బాధపడుతున్నారు కదా, మెలికలు తిరుగుతున్నారు కదా, వీరికి ఎట్టవు పడుతుంది నేను చేసింది దాన్ని ఎత్తిపట్టు, దాన్ని భూమిలో పాతు, ఎత్తైన స్తంభం మీద దాన్ని పెట్టు. అది భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాలి. అందరూ ఏ మూలలో ఉన్నవాడైనా, ఏ దరిలో ఉన్నవాడైనా, ఏ మధ్యలో ఉన్నవారైనా దాన్ని చూడాలి. ఎత్తుగా ఉంది కదా, ఎత్తైన ప్రాంతంలో పెట్టాం కదా, దాన్ని చూస్తే ఎలా, నిదానించి చూస్తే ఎలా, పరీక్షించి చూస్తే వారందరూ బ్రతుకుతారు. చూడని వాళ్ళయ్యా, ఆ శిలువ మీద ఉన్న మొదటి దొంగ ఉన్నాడే వాడిలాగానే చచ్చిపోతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ భాగం అర్థమైంది కదా. ఇప్పుడు మన భాగం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నేరస్తులంట వీరు శిక్షకు పాత్రులు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకైతే మరణము న్యాయమే, మనకైతే శిక్ష న్యాయమే. తర్వాత కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇప్పుడు వినండి అందరూ, ఇప్పుడు వినండి, బైబిల్కి వెళ్ళి చూడండి. ఆయనను చూచి, ఎవరిని? ఇత్తడి సర్పము లాంటి ఆయన ఎత్తబడిన అతన్ని చూసి, ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని చూచి, ఆయన వైపు నిదానించి చూచి. ఎవరు? మరణానికి అతి సమీపంగా ఉన్న ఒక నేరస్తుడు, అప్పుడే గనక యేసుక్రీస్తు మరణము వాయిదా పడింది అనుకో, అప్పుడే గనక మరణము వాయిదా పడి, లేకపోతే ఈ కేకలు వేయకుండా యేసుక్రీస్తు శిలువ రద్దయిపోయి బరబ్బానే ఉరి తీశారనుకో, యేసుక్రీస్తు ఎక్కడో గెస్సమనే తోటలో ఉండుంటే ఈ దొంగ చనిపోయేవాడే. ఈ దొంగ చూడటానికి ఇంకేముంది, ఆడేం లేదు కదా. ఇజ్రాయేలీలు నిదానించి ఏం చూశారు? ఇత్తడి సర్పాన్ని చూశారు. మోషే తయారు చేసి ఎత్తాడు ఒక ఇత్తడి సర్పాన్ని. ఆ ఇత్తడి సర్పాన్ని చూశారు, వాళ్ళు బ్రతికారు, మరణం నుండి తప్పింపబడ్డారు. శిలువ మీద ఉన్న ఒక దొంగ కూడా ఆయన వైపు ఏం చేశాడు? నిదానించి చూసి, అబ్బా
ఈయన నిజంగా లోక రక్షకుడు. ఈయన లోక రక్షకుడు. ఈయనకి ఈ శిక్ష న్యాయమైనది కాదు. నేను చేసిన దొంగతనము, నేను చేసిన తప్పు, నేను చేసిన పొరపాటు, నేను చేసిన పాపము ఈయన భుజాన వేసుకొని ఇదిగో ఈయన ఎత్తబడ్డాడు, ఇదిగో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఆ శిక్ష నాది. నువ్వు నోర్మోయి పక్కనోడా. ఇప్పుడు వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూడబట్టి వాళ్ళు బతికారు. ఈ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆ ఎత్తబడిన సమయంలో చూసినప్పుడు ఈ దొంగ ఏం చేశాడు? ఇంకా నమ్మకం దొరకలేదా? చూడండి 41వ వచనం నుంచి చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో. ఇప్పుడు ఆయన చనిపోయాడా? పేజీ తిప్పినంతసేపట్లో ఈడ కన్ను మూశాడు, మరో సెకండ్లో ఆడ కన్ను తెరిచాడు. సెకండ్ అంటే ఎంత? మన కన్ను రెప్పలు ఇలా కళ్ళు మూసి తెరిచినంతసేపట్లో ఈడ రెప్పపాటు. ఈడ కన్ను మూశాడు, ఎమ్మటాడ కన్ను తెరిచాడు. వాళ్ళు కూడా ఇత్తడి సర్పాన్ని, పాము తాపకరమైన సర్పం కరిచినప్పుడు మరణానికి అతి సమీపంగా ఉన్నారు. కొంతమంది అయితే చూడలేని వారు చచ్చారని ఉంది కదా, చనిపోయారు. ఈ మోషేని వేడుకొనని వారు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూసినప్పుడు వాళ్ళు బ్రతికారు. అలాగే దొంగ కూడా ఏ రీతిగా ఆయన వైపు నిదానించి చూశాడు. ఆయన ఏమంటున్నాడు అప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు, నేడు నువ్వు నాతో, నేడు ఇదే మినిట్, ఈ సెకండ్లోనే మన ఇద్దరం చనిపోతాం, మన ఇద్దరం పరలోకానికి ఆరోహణమైపోతాం. ఆ రీతిగా అక్కడ నువ్వు నాతో పరదేశంలో ఉంటావు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటావు. నాతో నీవు కూర్చోటానికి నేను స్థలం నీ కోసం ఏర్పాటు చేశాను. ఎందుకు? అతను నిదానించి చూశాడు. అయితే నువ్వు నేనైతే నిదానించి చూడలేదు, మనమైతే నిదానించి చూడలేదు. అయితే ఆయన విలాప వాక్యంలో, అయ్యా నువ్వు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని లేవనెత్తే మేము లేస్తాం, కదిలిస్తే మేము కదులుతాం, చూడాలని నువ్వు ప్రయత్నించితే మేము చూడగలుగుతాం, తప్పితే మేమేమీ చేయాలి. అటువంటి బలహీనులు మనం. ఆ దొంగైనా చూశాడు, కానీ మనం చూడలేని వారిమి, నడవలేని వారిమి, భయంకరమైన పరిస్థితుల్లో ఒత్తబడిన వారిమి, మెత్తన చేయబడిన వారిమి, చావుకు అతి సమీపంగా ఉండిన వారి. దేని ద్వారా? మనం చేసిన పాపం ద్వారా. అప్పుడు ఆ యేసుక్రీస్తు మన దగ్గరకు వచ్చి ఏం చేశాడు? కనపడ్డాడు. మనం చూసేటట్టుగా ఆయన కనపడ్డాడు. అందుకే మనం ఇప్పుడు ఏమయ్యాము? బ్రతికాము. ఇత్తడి సర్పాన్ని చూసి వాళ్ళు బ్రతికారు. యేసుక్రీస్తు ఎత్తబడ్డాడు. యేసుక్రీస్తుని చూసి ఆ దొంగ ఎలాగ బ్రతికాడో మనం కూడా అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వైపు చూసి మనం కూడా బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందితే ఇంక మరణం ఎక్కడిది? రక్షణ పొంది మరణం మీద ఈ క్షణాన్ని నేను చనిపోయినా, రేపు చనిపోయినా ఎక్కడికి? పరలోకానికి వెళ్తాం. దాన్ని మరణం అనరు. ఈ కోర్సు పూర్తయిపోయింది. ఈ కోర్సు పూర్తయిపోయి ఇంకా అప్డేట్ కోర్సుకి వెళ్తున్నాం. 4వ తరగతి పాస్ అయ్యి 5వ తరగతి పోయినందుకు ఏడుస్తావా? ఏడుస్తారు ఎవరన్నా? అబ్బా నేను 5వ తరగతికి పోతున్నాను, వాడు 6 నెలల ముందే సంకలు ఎగరేస్తుంటాడు. 10th క్లాస్కి వస్తున్నానే వాడు సంవత్సరం ముందు నుంచి ఈ ఒక్క సంవత్సరం అయిపోతే నా 10th అయిపోద్దండి ఉద్యోగం. అలాగే ఇక్కడ కోర్సు అయిపోయింది. ఇక్కడ కోర్సు అయిపోయినాక అక్కడ మనం బ్రతుకుతాం, అక్కడ మనం కళ్ళు తెరుస్తాం. దానికి బలి అయిపోయింది ఎవరయ్యానంటే అక్కడ ఒక ఇత్తడి సర్పమే. అక్కడ ఏం బలిగాలే. ఎక్కడ? ఇజ్రాయేలుని బ్రతికించు నిమిత్తము మోసే వాళ్ళు ఎవరినేం బలిలే. మోసే కన్నా గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలైపోయాడు. మోషే అయితే, అహరోనులు అయితే ఆ మనుషుల కోసం ఏమి చేయలేదు. ఇత్తడి సర్పం అంటే వెలబెట్టి కొన్నారు. ఎక్కడ? కొంత డబ్బు ఖరీదనం చేసి ఆ ఇత్తడిని తీసుకొచ్చారు, దాన్ని సర్పంగా చేశారు, ఒక గుంజకి మెలికలు తిప్పి కట్టారు, దాన్ని ఎత్తి ఒక భూమిలో పాతారు. ఎత్తైన ఇత్తడి సర్పాన్ని చూశారు. తాపకరమైన సర్పాలతో కాటు వేయబడిన వారు అది చూసి బ్రతికారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కొయ్య మీద ఏలాడబడ్డాడు. అతన్ని చూసి ఒక బందిపోటు దొంగ రక్షింపబడ్డాడు. నువ్వు నేను కూడా అదే రీతిగా ఆయన మనకు కనిపించాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి, మనం బూదిగంత నివాసులంగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఘోరమైన బలి, ఘోరమైన శిలువ మరణం పొందాడు. మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టడానికి, ఎక్కడ? సీఎంలో కూర్చోబెట్టడానికి, ఎక్కడ? ఈ పరిశుద్ధ ఆలయంలో కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు అందామా? సరే, ఇష్టపడ్డాడట. ఆయన
ఎంతో కష్టపడి ఇష్టంగా ఆ మరణాన్ని స్వీకరించాడు, మనకి ఈ పవిత్రమైన జీవాన్ని ఇచ్చాడు. ఆ రీతిగా మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. రండి, సహాయం పాటల కోసం సహాయం చేసేవారు ఒక చిన్న పల్లవి ఒక చరణం పాడుకొని మనం ఆరాధన చేద్దాం. దయచేసి అందరు లేచి నిలబడినట్టయితే ఒక చిన్న పల్లవి, రండి పాటలు సహాయం చేసే బ్రదర్స్.